అయితే పూర్తిగా దళితులు దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఇటు పూర్తిగా దళితులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. చెప్పండి. మరి ఈరోజు మా జాతీయ నాయకుడు అద్దంకి దయాకర్ అన్న గారికి మరి ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. మరి గతంలో కూడా ఎమ్మెల్యేగా సీటు ఇస్తామని చేసి మరి లాస్ట్ వరకు కూడా తీసుకుపోయి మరి ఎమ్మెల్యే సీటు కూడా వేరే ఆయనకి ఇచ్చిండు. అయినా తనతో ఉండి ఆయనను గెలిపించుకొని మరి ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఎంతో తోడ్పడినటువంటి అద్దంకి దయాకర్ అన్న గారికి మరి ఎమ్మెల్సీ ఇస్తా అని నమ్మజెప్పి మరి ఇలా మరి ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం అన్నది దురదృష్టకరము. ఎందుకంటే మంచి చదువుకున్న మేధావి మరి ఇవాళ ఈ దళితుల పక్షాన్నే కాదు మరి అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు వెనుకబడి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని భుజాల మీద ఎత్తుకొని మరి ఇప్పటి వరకు గెలిపించినటువంటి నాయకుడు, మంచి నాయకుడిని మరి అలా ఇన్ని తిప్పలు పెట్టుడంటే కాంగ్రెస్ పార్టీది ఏమీ తప్ప అనుకుంటలేను. అందులో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని నేను అనుకోక తప్పుతలేదు. ఎందుకంటే మరి ఆయన ఇవాళ మరి ఎన్నోసార్లు ఎమ్మెల్సీటు మరి ఎమ్మెల్సీ ఇస్తామని ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకోవడం అనేది దీని వెనుక దాడి మరి అగ్రవర్ణాలే అని మేము అనుకుంటా ఉన్నాం. దానికి నిరసనగా ఇలా మంచిర్యాల జిల్లా నుంచి మరి నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నాం. నల్ల బ్యాడ్జీలు పెట్టి మరి ఇకనైనా దయాకర్ అన్న గారికి మరి రాబోయే కాలంలో మరి మంచి పదవి ఇచ్చి మరొక మినిస్టర్గా మంచి పోస్ట్ ఇచ్చి ఇవ్వాలని మేము దళితులుగా కోరుకుంటా ఉన్నాం. ఏంది విషయం అంటే ప్రధానంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్నారు. చెప్పిన తర్వాత అప్పటికే సమాచారం వచ్చిందని అన్నారు. ఎందుకు ఇది ఇట్లా చేయవలసి వచ్చింది? ఏమన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేసినరా? మీ దళిత సామాజిక వర్గ పరంగా మీరు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం జరిగింది? మేము తెలుసుకున్నాము. కానీ అన్నగారు చాలా అసంతృప్తితోటే మనకు పార్టీ ఎవరు ఏది అన్యాయం చేయలేదు, నేను ఏం బాధపడతలేను, మీరు కూడా ఏం బాధపడకండి అని మమ్మల్ని ఓదార్చడం అనేది చేయడం అనేది జరిగింది. కానీ మేమే బాధ భరించలేకపోతా ఉన్నాం. జరిగినటువంటి అన్యాయాలు 1, 2, 3 అయిపోయినాయి. మరి ఇంకో వచ్చే దఫానన్నా కూడా అన్నకిస్తే బాగుంటుంది. లేకపోతే మా దళితులల్లా మాల సంఘం నుంచి మరి మేము చేసే ఏ కార్యక్రమానికైనా రేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాల వాళ్ళే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా చెప్పక తప్పలేదు. ఇవ్వకుంటే ఏం జరగబోతుంది? రానున్న రోజులు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అని అంటే అది ఇవ్వకపోతే ఆ తర్వాత చెప్పేదానికి ఏం అవసరం లేదు. చూస్తారు, అందరు వేసి చూస్తారు మాలలు ఏం చేస్తారు, మాలల తాకత్ ఏంది, మాలల ధైర్యం ఏంది, మాలల స్టెమిన్ ఏంది అనేది ఆ రోజుకు చూస్తారు. అప్పటిదాకా మేము ఏం చెప్పాం, మేము కూడా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుంటున్నాం. దయాకర్ అన్నకు అన్యాయం చేయది అనే ఆలోచనలే మేము ఉన్నాము. కాకపోతే నిరసన మా వంతు నిరసనగా వ్యక్తపరుస్తా ఉన్నాం మంచిర్యాల జిల్లా తరఫున. జై భీమ్. అయితే అద్దంకి దయాకర్ అన్న గారు తెలంగాణ భాషం ఎంత ఉందంటే ఆ రోజు తెలంగాణ మలహమాడు ఆవిర్భవించి ఆయన నాయకత్వం తెలంగాణ మలహమాడు నాయకత్వం చేస్తూ ముఖ్యంగా ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై జేఏసీలో అధికార ప్రతినిధి కేసీఆర్ గారు సీఎం అవ్వడానికి దయాకర్ అన్న పాత్ర కూడా ఎంతో ఉన్నదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరని చెప్పి ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె కొరకు అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన భావనతో కాంగ్రెస్ జాయిన్ అయినటువంటి గొప్ప ఘనత అది దయాకర్ అన్నకే ఉన్నది. తెలంగాణలో మొత్తం మంది సబండ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసి మరి టీఆర్ఎస్ వైపు ప్రయాణం అయితే దయాకర్ అన్న మాత్రం ఆ యొక్క సోనియా గాంధీ గారు ఆమె ఇచ్చిందన్న మాట ఉద్దేశంతోనే మరి కాంగ్రెస్లోకి పోవడం జరిగింది. మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ రోజులో ఎటుపోయినారు, టీఆర్ఎస్ వైపు అయినారు. ఆయనే భుజాన వేసుకొని ఆయన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఎంత విధంగా తీసుకొచ్చారో మా సభాండంలో తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలుసు. కానీ అదేవిధంగా ఆయన ఒక విద్యార్థి ఉద్యమ నేత, అన్ని రకాలుగా ఆయనకున్న మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన 1200, 1800 2 సార్లు అదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ తర్వాత టికెట్ ఇస్తామన్నట్టు ఇచ్చి చివరి సమయంలో మిస్ చేసారు. మళ్ళీ ఏం చేసారు, ఎమ్మెల్సీగా ప్రకటించారు, అయిపోయింది, నామినేషన్ వేసుకోపోనని చెప్పి 18 తారీఖు అంటే ఇదే రోజు మళ్ళీ ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మళ్ళీ వెనక తీసుకొచ్చారు. అన్నగారు చాలా ఓపికతో ఏమంటుండు, మీరు ఎక్కడ కూడా నిరసన తెలియద్దని చెప్పి కరాఖండిగా మాకు అందరికి కూడా మెసేజ్లు పెట్టిండు అని చేశారు. కానీ మా ఉద్దేశం
ఆయన చెప్పుడు మాట ఆయన కాదు, ఆయన స్థానంలో ఇంకెవరున్నా ఇదే ఉద్యమం చేస్తాం. ఎందుకంటే ఒక దళితులను ఇలా ఇందిరమ్మ పరిపాలన అంటారు, సోనియా గాంధీ అంటారు, రాహుల్ గాంధీ అంటారు. ఇది పేదల బడుగుల కాంగ్రెస్ పార్టీ అండి. ఏది ఇంకా బడుగుల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదేనా బడుగులది? ఒక్క నాయకుడు ఆ పాటలు ఏ పాటల టీఆర్ఎస్లో ఒక బాలక సుమ్మను ఒక హీరోని చేసిండు కేసీఆర్ గారు. మరి ఏది ఇక్కడ ఒక్క నాయకుని చూపించలేరు. అదేవిధంగా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. కానీ తెలంగాణ వచ్చినా కూడా ఇక్కడ కూడా ఏం లేదు. ఆ దయాకర్ అన్నను పక్కకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఇప్పటికైనా మేము ఒక్క మాట ఏమంటున్నామంటే దయాకర్ అన్నకు కంపల్సరీ తెలంగాణ ప్రాంతంలో మరి గవర్నర్ కోటలు ఇస్తావా ఏ కోటలు ఇస్తావో మాకు సంబంధం లేదు, అన్నను క్యాబినెట్లో కూర్చోబెడితే మా దళితుల సమస్యలపై పోరాటం చేస్తున్నాం మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అలాంటి మహానుభావుడు ఉండాలి, ఉండి తీరాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలుపుకొని అన్ని వర్గాల కోసం కూడా ఫైట్ చేస్తున్నాడు గొప్ప మహనీయుడు ఆయనే. ఇవాళ ఒక మాల సామాజిక వర్గం కాదు, ఒక మాదిగ సామాజిక వర్గం కాదు, సబండ వర్ణాల కోసం ఆయన ఫైట్ చేసే గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన ఇదే కాదు, భవిష్యత్తులో ఎదుగుతాడు, ఎదిగి తీరుతాడు. అసలు దయాకర్ అన్నను వీళ్ళే పెంచుతాను. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంత అన్యాయం చేస్తారు, ఆయన ఓపిక గొప్పది. కాబట్టి సోదరులారా, అన్న కోసం తప్పకుండా ఒకవేళ ఈ పదవి గిట్ట ఇయ్యని పక్షాలు ఉంటే తెలంగాణ ప్రాంతంలో అన్నతో సంబంధాలు లేవు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం. ఎప్పుడో తెలుసా, వచ్చే ఎంపీ ఎలక్షన్ ఉన్నది, అది నీకు గుర్తు పెట్టుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తాను. దీన్ని శాంతియుతంగానే చెప్తాను. కాబట్టి తెలుసుకోవాలని కోరుకుంటాను. జై భీమ్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఒక రకంగా హెచ్చరిస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వలేదు కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి చెబుతున్న పరిస్థితి. చెప్పండి, ఎందుకోసం నిరసన చేస్తున్నారు? మంచిర్యాల జిల్లా మాలమానాడు వెలుగు నుండి అద్దంకి దయాకర్ గారికి జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుంటుబట్టి క్షీణించిపోయి ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు వారి కుడిభుజమైన అద్దంకి దయాకర్ గారు ఇద్దరు కలిసి పాదయాత్ర చేస్తూ వాళ్ళ వాయిస్ మీద అందరిని తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఈరోజు అగ్రస్థానంలో నిలబెట్టిన వీరినే ఈరోజు దళితుడనే నేపథ్యంలో మన అద్దంకి దయాకర్ గారిని అనగదొక్కడం ఇది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ వెలుగు నుండి సోనియా గాంధీ వరకు నాకు మంచిగా ఉంది, నాకు వస్తుంది అని చెప్పేసి 2 సార్లు ఎమ్మెల్యే తీసుకొని కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఈసారి గెలిచే పరిచయంలో ఉన్నా అతనికి ఇవ్వకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి పదవి ఇచ్చి వాళ్ళని దగ్గరుండి ఈయన గెలిపించినా కూడా ఎమ్మెల్సీ ఇస్తా అని ఇవ్వకపోవడం ఇది మాలమాన నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా సరే 33 జిల్లాల నుంచి మేము కోరుకునేది ఒకటే, మా రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ గారికి అన్యాయం జరుగుతూ వచ్చింది. ఇది 3వ దఫా జరిగింది. కానీ ఇంకోసారి ఇలా జరగకుండా ఈ ఎమ్మెల్సీ కోటల ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మాలమానాడు వెలుగు నుండి మేము మంచిర్యాల జిల్లా నుండి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏంటి అసలు దళితులకు అన్యాయం జరిగింది అంటున్నారు, అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? దళితులకు అన్యాయం జరగడం అంటే అగ్రవర్ణాల వాళ్ళ ద్వారానే దళితులకు అన్యాయం జరుగుతుందనేది ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకు అంటే గతంలో ఉన్న ప్రభుత్వం కూడా అగ్రవర్ణాల వాళ్ళు అయి ఉండి ఒక దళిత బిడ్డను దూరం కొట్టిన సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా ఈరోజు రెడ్డికి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా అందరు కలిసి ఈరోజు అద్దంకి దయాకర్ గారికి ఈ టికెట్ ఇవ్వకుండా దళితుడైనందుకే పక్క పెట్టిన అనేది ఈ సందర్భంగా మేము అనుకుంటున్నాము. అందుకనే దళితుల్ని ఎంతగా అనగదొక్కుతున్నారో మీరు, ఈ దళితులందరం ఏకమై మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. చెప్పండి అన్న, ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తాం. ఒక ఉద్యమకారుడు బహుజన వర్గాల కోసం నిరంతరం పోరాడేటువంటి అద్దంకి దయాకర్ అన్న గారికి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్ లోపు ఆయనకు ఎమ్మెల్సీ ప్రకటిస్తే సరాసరి, లేకుంటే ప్రకటించిన ఎడల కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని మాలమాన నుంచి జేబీ సైనిధుల నుంచి హెచ్చరిస్తున్నాం. ఇదే పరిస్థితి. ఖచ్చితంగా ఒకవేళ అద్దంకి దయాకర్ని కనుక పూర్తి స్థాయిలో లైవ్లో తీసుకోకుంటే, ఎమ్మెల్సీగా ప్రకటించకపోతే రానున్న రోజుల్లో మా సత్తా ఏంటో చూపెడతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. చెప్పండి అన్న, ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది మీ రానున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా? ఇప్పటికైతే అద్దంకి దయాకర్ గారి నాయకత్వంలో, పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరూ మరి శాంతియుతంగానే
అద్దంకి దయాకర్ గారికి జరిగిన అన్యాయాన్ని శాంతియుతంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్ష్యం మేము నల్ల బ్యాడ్జీలతోనే శాంతియుత మేము నిరసన తెలియజేస్తున్నాం. కానీ మా డిమాండ్ను మా నిరసనను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకుంటే తప్పకుండా రేపు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాల సామాజిక వర్గం అంతా రోడ్లపైకి వచ్చి మరి ధర్నాలు కావచ్చు, రాస్తారోకలు కావచ్చు, రిలే దీక్షలు కావచ్చు తప్పకుండా చేపడతామని చెప్పించి మంచిర్యాల జిల్లా కేంద్రంగా అంబేద్కర్ గారి సాక్షిగా మేము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. రైట్. అంటే ప్రధానంగా అద్దంకి దయాకర్ మీతో మాట్లాడి ఏం చెప్పాడు? అంటే మీతోటి ఈ నిరసన అంతా అద్దంకి దయాకరే చేపిస్తున్నాడా లేకపోతే? వాస్తవంగా అద్దంకి దయాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పైన మరి జాతీయ నాయకత్వం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకంతో ఉన్నారు. కానీ కొంత కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం అద్దంకి దయాకర్ గారిని మరి అణగదొక్కాలని చెప్పి కొన్ని కుట్రలు చేస్తున్నారు. ఈ సీనియర్ నాయకులు చేయబట్టి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత ఇబ్బంది అవుతున్నమాట వాస్తవమే. తప్పకుండా అద్దంకి దయాకర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఎంతో నమ్మకం ఉన్నారు. మేము కూడా దాన్ని మా ఆశను వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మా విజ్ఞప్తులను మా నిరసనలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనను మాల సామాజిక వర్గాన్ని గుర్తించవలసిందిగా మా మాల సామాజిక వర్గం కాదు ఎస్సీ 59 ఉపకుల ఐక్యత కోసం కొట్లాడుతున్నటువంటి అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించి మంత్రివర్గంలో చేరిస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, దళితులకు జరుగుతున్న అన్యాయం కావచ్చు, మా అద్దంకి దయాకర్ గారి నాయకత్వంలో అయినా మరి మా దళిత సామాజిక వర్గానికి చిన్న పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మంచిర్యాల జిల్లా శాఖ మనసు విజ్ఞప్తి చేస్తున్నాం. మా అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మనసున్న మహారాజు గారు వారు ఏదైతే ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లచ్చన్న గారి ఆధ్వర్యంలో మేము ఏం చెప్తున్నామంటే దయాకర్ అన్నకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే అని చెప్పి మభ్యపెట్టి మరి లాక్కోవడం జరిగింది. మరి ఎమ్మెల్సీ అని చెప్పి లాక్కోవడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు మనసున్న మహారాజు మా అద్దంకి దయాకర్ గారికి మా కుల సమాజంలో మన మంచిర్యాల జిల్లా నుంచి మేము ఏమైతే రిక్వెస్తున్నామంటే మాకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మా దయాకర్ అన్న గారికి మంచి పదవి ఇస్తారు, మంచి పదవిలో ఉంచుతారని మేము ఆశిస్తూ ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. రేపు ఎంపీ ఎలక్షన్ కూడా మహారాజా కదా బల్మూరి వెంకట పేరు ఖరారు చేశారు. అంటే ఒకటి ముఖ్యమంత్రి గారు మంచి మనిషే, మా దయాకర్ అన్న గారు కూడా మంచి విలువ ఇస్తారు, రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తులో ఉంచుతాడు. ఎమ్మెల్యే ఇవ్వకున్నా ఎమ్మెల్సీ ఇవ్వకుండా మేము బాధపడం. మరి ఎంపీ టికెట్లో కూడా ఏమన్నా అవతవకలు ఉంటే కూడా మేము కాంగ్రెస్ పార్టీని కూడా మరి ఓడగొడతాం. దయాకర్ను మంచి విలువలో ఉంచి చేస్తే మా మాల సామాజికం మొత్తం పనిచేస్తాం. లేకుంటే ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మా మాల సామాజికం కూడా మేము తిరస్కరించి ఓడగొడతామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. ఇది పరిస్థితి. ప్రధానంగా గతం నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాలపై ఎత్తుకొని అటు అద్దంకి దయాకర్ పనిచేసిందే మాకు అన్యాయం జరిగింది, పూర్తి స్థాయిలో అద్దంకి దయాకర్కు న్యాయం జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పేరు ప్రకటించినట్టే ప్రకటించి పూర్తిగా ఇటు అన్యాయం జరిగింది, ప్రకటించి లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం. ఈరోజు 18 తారీఖు నామినేషన్ వేసుకోమన్నారు, 18 తారీఖు కూడా గడిచిపోయింది. ఇప్పటిదాకా అధిష్టానం నుంచి ఏ పిలుపు రాలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదు. మాల సామాజిక వర్గం పూర్తిగా అద్దంకి దయాకర్తో ఉందని ఇటు మాల మానాడు జిల్లా శాఖ తరఫున పూర్తిగా నాయకులు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంత్ రవినాయక్ RTV ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.